నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రేపు ఫ్రీడమ్ ర్యాలీ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపు ఏదలాపురంలో రక్షాబంధన్ ఉత్సవం నిర్వహించిన ఆర్ఎస్ఎస్ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవన్న వక్తలు విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుకు ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నిరసన ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపు ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డంతా గుంతలమయం ప్రయాణం నరకప్రాయం గిరిజన తాండాల్లో మొదలైన తీజ్ పండుగ సంబరాలు సంస్కృతి సాంప్రదాయాలతో జరుపుకుంటున్న ఆదివాసీలు ఇక డీటెయిల్స్ చూస్తే స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి కావస్తున్న తరుణంలో స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వార్డుల కౌన్సిలర్ కోఆప్షన్ మెంబర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 13న పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఫ్రీడమ్ ర్యాలీకి అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ 100 మందికి మించకుండా జనాలను పోగు చేసి ఫ్రీడమ్ ర్యాలీకి తీసుకురావాలని దేశభక్తిని చాటుకోవాలని అన్నారు. ఎందరో మంది త్యాగదనుల ఫలితంగా మనం ఇవాళ స్వేచ్ఛగా జీవిస్తున్నామని స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాలను ఎగరవేయాలని దేశం ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమేందర్, సిఐలు రఘుపతి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోవాలంటే ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ కావాలి అనే ఉద్దేశంతో ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ ఇచ్చి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక 3-4 ఐటమ్స్ మీరు పబ్లిక్ బాగా దగ్గర కాబట్టి మీ ద్వారా పబ్లిక్లో పోయి వాళ్ళతో ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేది కూడా చేయమని. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఏ పార్టీకో ఏ కులానికో మతానికో సంబంధించింది కాదు. ఈ భారతదేశంలో ఉన్న భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన ఉత్సవాలు. అందుకే అందరినీ సంఘటితం చేసి దీన్ని పెద్ద ఎత్తున జరపాలనే ఉద్దేశంతో మాకు 3-4 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఒకటి మన ఫ్రీడమ్ రన్ చేశాము. తర్వాత రేపు ర్యాలీస్ ఉన్నాయి. అయితే ఫ్రీడమ్ రన్ చేసినప్పుడు మేము గుర్తించేది ఏంటంటే మనకు మండలాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చోడ జెడ్పీ హెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ మిశ్ర నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆర్ఎస్ఎస్ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. ఒకరికొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని తెలంగాణ ప్రాంత గోసేవ ప్రముఖులు జగన్మోహనాచార్యులు అన్నారు. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆనాడు విదేశీ శక్తులను అణిచివేసి భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన సందర్భంగా మనం శివాజీ జయంతి ఉత్సవాలను జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాఖీ రాని వాళ్ళు తీసుకోవాలి తొందరగా. మంత్రం రక్షే హిమాచల మాచల మహాబల వచ్చేసిన అదే విధంగా తప్పకుండా ధన్యవాదాలు. సదా వత్సలే మాతృభూమే త్వయా నమస్తే నమస్తే ప్రభాకటీయం ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాల రూపంలో ఒక 6 ఉత్సవాలను జరుపుతూ ఉంటుంది. కార్యక్రమాలు, శిబిరాలు అవన్నీ అదనంగా ఉంటాయి. ఆ 6లో ఇది 3వ ఉత్సవం. మొట్టమొదటిగా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఆ రోజున శివాజీ పట్టాభిషేకం. చాలా మంది రాజులు పట్టాభిషిక్తులైనారు. కానీ శివాజీ పట్టాభిషేకాన్ని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం
దేశమంతా కూడా జరుపుకుంటారు. ఆనాడున్న పరిస్థితుల్లో సమాజంలో విశ్వాసాన్ని కలిగించేవాడు కానీ, సమాజానికి వెన్నుదన్నుగా ఉండి నేతృత్వం వహించేవాడు కానీ, కనపడిన రోజుల్లో శివాజీ నిలబడి ఎక్కడా కూడా అసలు హిందువులు అంటే తల ఎత్తుకొని నిలబడలేని స్థితి, హిందువుగా ఉండాలంటే బహిరంగ. అలాంటి స్థితిలో విదేశీ శక్తుల్ని అణిచి భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని సుస్థాపితం చేసినటువంటి ఒక అమూల్యమైన ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యారంగం పట్ల విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శాంతన్రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం లేదని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసేందుకు చూస్తుందని మండిపడ్డారు. బడులు ప్రారంభమై 2 నెలలకు పైగా గడుస్తున్నా పాఠ్య పుస్తకాలు ఇంతవరకు పూర్తి స్థాయిలో రాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని, అవసరమైన ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సామరూపేష్ రెడ్డి, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Down, 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 TRS, 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 down, down, KCR, what is the law? Nothing challenge. 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 తెలంగాణలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయే విధంగా కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న దానికి నిదర్శనంగానే ఆదిలాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా విద్యా వ్యవస్థను చూసుకున్నట్టయితే వాళ్ళు పెట్టిన మన ఊరు మనబడి అనే ప్రోగ్రాంలో ఇప్పటి వరకు కూడా క్లాస్ రూమ్లు కానీ విద్యా వ్యవస్థలో చదువుకునే పుస్తకాలు కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా కల్వనిస్తలేరు టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ తరఫున మేము ఎమ్మెల్యే ఇల్లుని ముట్టడించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. బాసర త్రిబుల్-ఐటీలో నిన్న ఒక విద్యార్థి పైనున్న చెప్పుబడి తనకి నెత్తి పలగడం జరిగింది. దీనికి కారణము కేసీఆర్ అనే విధంగా కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన ఓయూజేఏసీ అధ్యక్షుడు ఎల్చెల దత్తాత్రేయను ఆయన స్నేహితులు శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పూల బొకే అందచేసి శాలువతో సత్కరించారు. డయాస్పోరిక్ కాన్షియస్నెస్ అండ్ ఎమర్జింగ్ కల్చరల్ ట్రెండ్ పై పరిశోధనలు చేసి 105 సంవత్సరాల చరిత్ర గల ఓయూ 82వ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు. ఇక ఈ మేరకు ఆయన్ను సన్మానించి అభినందించారు. డాక్టరేట్ తీసుకోవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా, వినోద్ సింగ్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. ఒక గొప్ప అనుభూతిగా ఓకే, స్పెషల్ ధన్యవాదాలు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నామంటే
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామం నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం కోసం అని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాయ్స్ కళాశాలలో అలాగే నా ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలులలో పూర్తి చేయడం జరిగింది. ఆ కళాశాలలో నాతో పాటు చదువుకున్నటువంటి నా మిత్ర బృందం మొత్తం సమిష్టిగా ఈరోజు ఏదైతే నేను ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 82వ స్నాతకోత్సవంలో ఆంగ్ల సాహిత్యంలో PhD డిగ్రీ పూర్తి చేసుకొని ఆ స్నాతకోత్సవంలో దేశం ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి NV రమణ రాష్ట్ర గవర్నర్ అయిన తమిళసై నుండి ఈ అవార్డును స్వీకరించి నా స్వగ్రామం రియాడికి వచ్చిన తర్వాత ఈ సమాచారం తెలుసుకున్నటువంటి నా మిత్రులందరూ కూడా ఎంతో సంతోషానికి ఆనందానికి లోనై నన్ను ఆత్మీయంగా పలకరిస్తూ తప్పకుండా మేము ఏర్పాటు చేసే ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి రావాలని చెప్పేసి పేరు నన్ను అందరూ ఆహ్వానించి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రెస్ క్లబ్లో అఖిల భారత విద్యార్థి సమైక్య 87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిస్టర్ భాస్కర్ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమాల్లో ఉద్భవించి పోరాటాల్లో రాటుదేలి సామ్యవాద సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా పోరు సాగిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య అని మిస్టర్ భాస్కర్ అన్నారు. స్వాతంత్రం మా జన్మ హక్కు అని భారత ప్రజలు ఎలుగెత్తి నినదిస్తున్న తరుణంలో పొత్తిళ్లలో పిడికిలు బిగించి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నో బెనారస్ యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. ఇక మార్క్సిజం లేనిజం ఊపిరిగా శాస్త్రీయ సోషలిజం గమ్యంగా చదువు పోరాడు నినాదంతో విద్యా కాషాయకరణ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సమరశీల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. ఇక గత 86 సంవత్సరాల చరిత్రలో దేశవ్యాప్తంగా ఎంతో మంది మహనీయులను మేధావులను విద్యావేత్తలను దేశ అభివృద్ధికి అందించిన ఘనత కేవలం ఏఐఎస్ఎఫ్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గేడం కేశవ్, సహాయ కార్యదర్శి మాడవి గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు మిస్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ముఖ్య అతిథి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెస్రం భాస్కర్ గారు పతాకావిష్కరణ చేయాలని కోరుతున్నాను. అన్న ఫోన్ చేసినాం ఆల్రెడీ ఏమని చేసినారు. ఈరోజు ఏదైతే అఖిల భారత విద్యార్థి సంఘం 1936 12 ఆగస్టు లక్నో యూనివర్సిటీలో ఏర్పడినటువంటి విద్యార్థి సంఘం, ఆ రోజు భారతదేశ స్వాతంత్రం కోసం అది పెరగని పోరాటం చేసినటువంటి విద్యార్థి సంఘం, ఏకైక విద్యార్థి సంఘం కేవలం ఏఐఎస్ఎఫ్ అని మేము గౌరవంగా చెప్తున్నాం. ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేటీకరణకు కూడా వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థి సంఘం, అదేవిధంగా నా తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఘనత కేవలం ఏఐఎస్ఎఫ్ ఉందని సందర్భంగా చెప్తున్నాం. ఆ ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హమారా దేశ్ హమారా భవిష్యత్ అనే నిదానంతో యాత్ర బేల మండలంలోని మాంగ్రూడ్ పంచాయతీరాజ్ రోడ్ అధ్వానంగా తయారై నరకప్రాయంగా మారింది. గ్రామం నుండి మండల కేంద్రానికి వెళ్లాలంటే ఈ రోడ్డు గుండంగానే వెళ్లాల్సి రావడంతో వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి రోడ్డు చిత్తడిగా మారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయంటున్నారు. ఇదివరకే కొందరు అదుపు తప్పి పడిపోయి గాయపడ్డ సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ ఇటు అధికారులు గాని అటు ప్రజాప్రతినిధులు గాని స్పందించిన దాఖలాలు లేవని వాపోతున్నారు. ఇప్పటికైనా మరమ్మతులు చేయించి రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా యుద్ధ ప్రతిపాదకన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
है मेन टाइम है मेन रोडवर जायला तकलीफ होत आहे तरी आम्ही सेक्रेटरी मॅडमने सांगले तरी ऐकत नाही आहे 2 महिन्याच्या अगोदर सांगलं वारू टाका म्हणून तरी टाकत नाही कोणी लीडर येऊन ऑब्जेक्शन घेत नाही ऑलरेडी येथे एक इन्सिडेंट झाला का 2 महिन्याच्या अगोदरच झाला का तिथं ऑलरेडी एक गाडी पडली होती आणि त्या बाईचा पण पाय मोडला होता तरी पण कोणी येतं हे करू शकत नाही आहे आम्ही एमपीडीओ सरले सांगलं तर सेक्युरिटी मॅडमने सांगलं तर एमपीडीओ सर म्हणे का तिथं वारू टाकलं तर स्लिप होते नाही जमत तरी पण दुसऱ्या येणं काही అబ్జెక్షన్ काही కरू शकत नाही ఈ వర్షాకాలం వలన మొత్తం పలిగిపోయింది ఇంతకు ముందు మేము సెక్రటరీ మేడంకి విన్నవించడం జరిగింది మేడం ఇక్కడ ఉస్కే వచ్చి ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పినాం కానీ మేడం వినలేదు ఒక నెల 2 నెలల కింద ఒక లేడీస్ బైక్తో పడి వేల మండలంలోని ప్రతి గిరిజన తాండా తీస్ పండుగతో కలకల్లాడుతుంది మండలంలోని పలాయి తాండాలో తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడి లంబాడీలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది తీస్ను 8 రోజుల పాటు పూజించి 9వ రోజు సమీప చెరువుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది భిన్న సంస్కృతులు విభిన్న పండుగలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు ఈ గిరిజనులు బంజారాల పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి ప్రతి ఏటా శ్రావణ మాసంలో బంజారా యువతులు తీస్ పండుగను జరుపుకుంటారు రాఖీ పండుగ నుంచి ప్రారంభమయ్యే తీస్ ఉత్సవాలు గోకులాష్టమి వరకు కొనసాగుతాయి యువతులు సాంప్రదాయబద్ధంగా ఉపవాసాలతో ఉదయం సాయంత్రం వేళల్లో బుట్టల్లో అలికిన గోధుమలకు నీళ్లు పోసి పూజలు నిర్వహిస్తారు సాయంత్రం సమయంలో పాటలు సంప్రదాయ నృత్యాలతో తెగ ఎంజాయ్ చేస్తారు దీంతో ఈ వారం రోజుల పాటు తాండాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది काय काम तुम्हारा ये समाज में गोरमाटी समाज में ये तीज बोल तो बहुत बड़ा सन है गोकुलाष्टमी कृष्ण जन्म ये भगवान हम बहुत मानते कृष्ण जन्म को हम बहुत मानते बहुत अच्छा देव है भगवान मानते हमारे समाज में बार बार उसको हम पाँव पड़ते भोगते उसका हम कृष्ण जन्म का 12 बजे रात को हम पूजा करते घी दूध से दही से हम पूजा करते बहुत समाज को अच्छा मानते भगवान को हम बहुत अच्छा मानते फिर भी हमारे समाज में आज हम गाँव डालते हमारे बोर्डे में बोलते हमें तीज बोलते इस तीज की वजह से हम बहुत अच्छा सुंदर करते बाल बच्चे सब खुशी रहते हमारा बच्चे बाल बच्चे सब खुश 9 दिन इसको हम रखते 9 दिन के बाद हम भगवान का पूजा करके एक भगवान का नाम से हम तीर्थ करते तीसरा बात हमारा समाज जो भी है ना बालाजी जी करते हम जय बोलो बालाजी हम पहिला धूळ लावाचा पहिला धूळ लातानी ते छोरीओ को नाचच પછી बोरडी झपकेन जावच પછી नायकन दच પછી से घऊ छणकाचा कोई 9 दिनेर तीज रच हमार ई घमा बाईट तीज 9 दिनेर कृष्णाष्टमी दिन वेर आवाचा रोजी पानी भरेन जावाचा हम रोजी छोरी वो सांझ प्रभाती नाचाचा रोजी खूब आचो हमार ई परंपरा थी आरो छ अनका कोई आबेर छे पचे छे खूब सालेर छ ई हमार दादी दादा काळेर छ జీవితంలో గెలుపోటములు సహజమని కానీ ప్రేమానురాగాలు శాశ్వతమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశానుసారం పాఠశాల కళాశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కేజీబీవీ గర్ల్స్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న విద్యార్థినులు సాధారణంగా స్వాగతం పలికి ర్యాకీలు కట్టారు ఇక మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలతో మమేకమవుతూ మంచి గుర్తింపుతో పాటు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు ఇక మహిళలు ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు అధిరోహించడం అభినందనీయమన్నారు ఇక ప్రతి ఒక్కరూ పోటీతత్వం అలవర్చుకోవాలని ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు అప్పుడే మనల్ని విజయం వరిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు
మనిషిలో ఒక అనుబంధం అనేది అనువాది ఏమి లేని 100 సంవత్సరాలు ఉంటాడు. నాకు తెలియదు కానీ ఆధ్యాత్మిక అంతస్తున్నది ఒక అనుబంధం అనేది. రాఖీ పర్వదినం కాబట్టి ఈ సందర్భంగా మరి మీ ఉపాధ్యాయ బృందానికి మరి పిల్లలందరికీ కూడా పేరు పేరున రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి నాతో పాటు వచ్చినటువంటి వారందరూ పత్రికా మిత్రులు అందరూ కూడా ఈరోజు మీ అందరితో కలిసి ఈ రాఖీ పర్వదినాన్ని మా అక్క చెల్లెలతోటి బిడ్డలతో అందరితో కూడా కలిసి మరి ఈ కార్యక్రమం చేసుకుందామని చెప్పి ఒక ఆలోచన రావడం, మరి మీరు అందరూ కూడా ఈరోజు నాకు రాఖీ కట్టి ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆదిలాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త కృష్ణానంద ప్రవచనం అట్టహాసంగా సాగింది. అంతకుముందు డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తదధ్వనంతో పాటు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణానంద ప్రవచనం కొనసాగింది. విశిష్టమైన జీవనానికి పవిత్రమైన జ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. జీవితంలో జ్ఞానం అందాలంటే అభిమానాన్ని, చింతను, విశేష ప్రార్థనలో కోరికలను మనిషి స్మరించాలని పేర్కొన్నారు. ఇక అప్పుడే జ్ఞానం హృదయంలో నిక్షిప్తమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుందర సత్సంగ్ అధ్యక్షులు డాక్టర్ నర్సింగ్ రెడ్డి, జైన జెడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. జీవితానికి వెలుగునిచ్చేది భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తులు అనుకున్నాను. భాగవతం ఎందుకు పెట్టుకున్నట్టు శ్రావణ మాసం అనేది అదే సబ్జెక్ట్ మీద ఆయనకు ఆలోచన ఇస్తా మీకు చెయ్యండి అని ఈ భవనాన్ని ఈ మైకు యూప్లిఫైర్ ఇవన్నీ కలిపేసి తన దగ్గర అంటే స్వచ్ఛందంగా వచ్చి అతను తీసుకొని వచ్చిండు. మేము ఇక అదే విధంతో ఆ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొని ప్రచారంలో కానీ ఈ రోజు ఈ పున్నమి వెలుగులలో మనందరం తత్వనంలో ఆశీర్వదమై ఉన్నామని నేను తెలియజేస్తున్నా. ఇది కేవలం స్వామీజీ యొక్క వైభవమే కానీ రెండోది అయ్యేందుకు అవకాశం లేదు అని ఆయన పాదపద్మంలో చెప్తున్న వినమ్ర రేణుని మీకు తెలియకుంటూ ఉన్నాను. అయితే ఇటువంటి జీవితంలో కొత్తదనాన్ని చూడడానికి మనం అలవాటు పడ్డామే కానీ పాతదనాన్ని తీసుకోవడానికి అలవాటు పడలేదు. అయితే కొత్తది ఎంతకాలం కొత్తది ఉంటుంది. అందరు కలిసి అలుస్తారు కదా. రాత్రి 12 గంటలకు డిసెంబర్ 31 హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వాట్ ఈస్ ది న్యూ ఇన్ ద ఇయర్? ఎక్కడ న్యూ ఎక్కడ ఉంది? సంవత్సరం కొత్తదే కానీ రోత మాత్రం పాతదే అని సామెత అర్థమవుతుంది. అయితే ఎంతగా మనం ప్రయత్నించినా మన ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతూ ఉండినా ఆ జీవితంలో కాలం కొత్తగా రావచ్చేమో కానీ నా అనుభవంలో ఉండేటటువంటి నిరాశ, నిస్పృహలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అసంతృప్తి, ఆవేదన ఇవి మాత్రం కొత్తవి కావు జీవునికి. ఎందుకో తెలుసా? వేలాది సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో వాటితోనే మనిషి పుట్టి ఉన్న. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తీర్పెల్లి రామాలయంలో బ్రాహ్మణ్ సమాజ్ అర్చక పురోహిత్ సంఘ ఆధ్వర్యంలో సామూహిక యజ్ఞోపవీతం ధారణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు చికిర రాధాకృష్ణ శాస్త్రి నేతృత్వంలో నూతనంగా ఉపనయనం చేసుకున్న వధువులు, పెద్దలు హాజరై హోమం, యజ్ఞం కార్యక్రమాన్ని శాస్త్రోత్తకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అన్నావచన సంతోష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీకాంత్, కోశాధికారి సంజయ్ దేశపాండే తదితరులు పాల్గొన్నారు. Vish
पुण्यमावादा याज्ञायप्रत्ययाज्ञा पुण्यवलक्ष्मी पुण्यामेव लक्ष्मी संभावदविज्ञा ज्ञानलक्ष्मी संस्फुरते यत्पुण्यं नक्षत्रं तद्वद्गुर्वेदावन्तिषं यदा वै सूर्योदयते अथ नक्षत्रं नेति यावदत्र सूर्यो गच्छेत् यत्र पुण्यं पश्येत् तावत् गुरुवेदाय नक्षत्राणि याज्ञेव नक्षत्राणि तेषु गुरुवेदाय स्यात् न्यायेव कुरुते ओम 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని బేలమండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో బేలమండల అధ్యక్షురాలు విద్యార్థులతో కలిసి ర్యాలీలు కట్టారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా కళాశాల ప్రిన్సిపల్ తహసీల్దార్ ఎస్ఐ ఎంపీఓకు రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనితా గంభే ఠాక్రే, స్థానిక సర్పంచ్ బట్టిపల్లి ఇంద్రశేఖర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో, మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఏదైతే వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామో ఈ వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల బేలాలో సామూహిక రక్షాబంధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కళాశాల అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా బేలా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రక్షాబంధన్, సామూహిక రక్షాబంధన్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇట్టి కార్యక్రమంకు మా గౌరవ ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, మా గౌరవ సర్పంచ్ గారు, మిగతా గ్రామాల నుంచి మన సొసైటీ డిఎస్సిఎస్ ప్రెసిడెంట్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా బోధ్ మండల కేంద్రంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి సాకటి దశరథ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, యువకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో మంది ప్రాణాలు అర్పించారని, ఆ మహానీయులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నారని సాకటి దశరథ్ అన్నారు. రేపటి నుండి ప్రతి ఇంట్లో జాతీయ జెండాలు ఎగరవేస్తూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, మండల కన్వీనర్ సుభాష్ సూర్య, జక్కుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బంధాస్తాల నుండి భారతదేశానికి విముక్తి కలిగించి దాదాపు 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ స్వతంత్ర సంబరాలు ఘనంగా జరుపుకోవాలని ఆదేశించినారు. అదే సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం అన్నది కూడా జరుపుకోమని మన కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోదీ గారు ఆదేశించినారు. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.
మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మరి చెప్పడం జరిగింది. మరి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం స్వాతంత్రం వచ్చి కూడా. మరి నేటి వరకు కూడా మరి మండల కేంద్రంలో కూడా సమస్యలు ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి. ఇప్పుడే మనం అందరం కలిసి ప్రతి వాడవాడ తిరిగి వచ్చినాం. ఏ వాడలో చూసినా కానీ అభివృద్ధి ఏమాత్రము అభివృద్ధి పడలేదని చెప్పేసి అనుకోవడం జరిగింది. అభివృద్ధి కుంటుపడుతున్నది. వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొడంగల్ నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్ ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిశీలకులుగా వైఎస్ షర్మిల నియమించారు. పాదయాత్ర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు బెజ్జంకి పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెజ్జంకి అనిల్ కుమార్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు నిర్వహించారు. రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమంలోని వృద్ధులతో కాసేపు ముచ్చటించి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ బోస్లే దరత్, సామాజిక సమరసత ప్రముఖ్ ఆవునూరి నారాయణ, విహెచ్పి టౌన్ అధ్యక్షులు బొండ్ల నారాయణ దత్తు పాల్గొన్నారు. అనేక మంది ఒక 20-30 డాక్టర్లు, ప్రొఫెసర్లు, అందరూ వ్యవసాయదారులు, అందరూ అనేక రకాల విద్యార్థులు, మహిళా వాళ్ళు అందరూ. నేను కూడా అనేక సందర్భాల్లో 70-55 ఏళ్ళ నుంచి సంఘ సేవ నేను పనిచేస్తున్నాను. శిశుమందులో పనిచేసి
దాదాపు 12-13 సంవత్సరాలు అవుతుంది రిటైర్మెంట్ అయిపోయి. వీళ్ళందరికీ ఇక్కడ కనబడుతుంటారు, రోజు వాకింగ్ పోతుంటాను, ఇక్కడే ఉంటుంది. కాబట్టి వాటి పట్టేసి వస్తున్నాడు కాబట్టి మీరు గురించి ఉండండి అన్నారు. సరే ఉందాం, మనం కూడా కలుద్దాం, లోపలికి వెళ్దాం, అందరితో మాట్లాడదాం. అందరి బాగోగులు అయితే చూస్తున్నారు, చాలా సంతోషం. నేను చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. ఇలాంటి ఈరోజు ఇక్కడ మీకు ఇంతవరకు మన చరిత్ర గురించి, మన ధర్మం గురించి వారు చెప్పారు. ముఖ్యంగా మా ఆలోచన ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ ఆలోచన. ఇప్పుడు ప్రతి సమాజంలో ఒక బంధుత్వం ఉంటుంది. ఎవరో ఎవరికి అక్క చెల్లెలు తమ్ముడు ఆ తల్లి తండ్రి అందరూ ఉంటారు. ఇప్పుడు మీకు కూడా అందరు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు లేరు అని పరిస్థితిలో మీరు ఇక్కడ ఉన్నారు. మీకు మేము తోడుంటాము అన్న ఆలోచనతోని మేము మీకు వచ్చి రక్ష కట్టి పండుగను మేము ఇంట్లో ఎట్లా జరుపుకో మీరు కూడా మాతో జరుపుకోవాలన్న ఆలోచనతోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆదిలాబాద్ ఎంపీ సోయ బాపురావు పాల్గొన్నారు. ఆదివాసీలు పెద్ద ఎత్తున నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. గిరిజనులతో మమేకమై పలు గ్రామాల్లో పర్యటించారు. ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆదివాసుల హక్కులు అమలుకై బీజేపీ పోరాడుతుందని తెలిపారు. ఇక ఆదివాసులకు రాజ్యాంగంలో కల్పించిన చట్టాల అమలుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సహకారంతో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ